హలో నేను మిస్ రావు. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు మార్పులు కనుక మనం గమనిస్తే హై రైజెస్ బిల్డింగ్ వరకు వెళ్ళారు. కానీ హై రైజెస్ కంటే కూడా ఇప్పుడు కో లివింగ్ స్టేషన్స్, కో లివింగ్ హోమ్స్ నిర్మిస్తేనే రియల్ ఎస్టేట్ కొంచెం మూవ్ అవుతుందనేటువంటి యాంగిల్లో ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి. రకరకాల సర్వేలు రియల్ ఎస్టేట్ మీద ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి. ఏ ఏరియాలో ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది, బిజినెస్ స్పేస్లో ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉందా, లేదంటే హౌస్ ఎలాంటి హౌసెస్ సరసమైనటువంటి ధరలకు అందించేటువంటి హౌసెస్కి డిమాండ్ ఉందా, ఓపెన్ ప్లాట్స్కి డిమాండ్ ఉందా, గేటెడ్ కమ్యూనిటీస్కి డిమాండ్ ఉందా, హై రైజెస్కి డిమాండ్ ఉందా, ఇలా వీటన్నిటి మీద స్టడీ చేసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో అంటే 2030 నాటికి ఏమేమి మార్పులు చేస్తే రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ ఉంటుంది, ఏ మార్పులు దిశగా వెళ్ళాలి అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాత కోలివింగ్కి అనుకూలమైనటువంటి బిల్డింగ్లు నిర్మిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్ నిలబడగలదు, లేదంటే నిలబడదు అనేటువంటి అభిప్రాయానికి సర్వే సంస్థలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకి కోలివింగ్కి సంబంధించినటువంటి హాస్టల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మనకి వర్కింగ్ మెన్స్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని ఉండేవి. వాటికి డిమాండ్ తగ్గిపోతుంది. ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్, కోలివింగ్ హౌసెస్ వచ్చేస్తున్నాయి. ఈవెన్ అపార్ట్మెంట్లు కూడా సర్వీస్ అపార్ట్మెంట్లు అని చెప్పి మార్చేస్తున్నారు. ఆ సర్వీస్ అపార్ట్మెంట్లు అన్ని మార్చేసి వాటిని కోలివింగ్ రూమ్స్గా ఇచ్చేస్తున్నారు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉండొచ్చు, లేదా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకే రూమ్లో ఉండొచ్చు. ఇది నేరం కాదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే మెచ్యూరిటీ మైనర్ నుంచి మేజర్లు అవుతారో, మేజర్లు అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ ఆధార్ కార్డులు ఇచ్చి మీరు కోలివింగ్ స్టేషన్లో స్టే చేయొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంది తీర్పులు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడితే వాళ్ళు కలిసి ఉంటే అది నేరం కాదు అని చెప్పి ఇచ్చింది. అలాగే పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే భార్య అది నేరం కాదు అనేటువంటి తీర్పు కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులను చూస్తే భారత సాంప్రదాయాలు, సంస్కృతి వీటన్నిటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది. సరే, వాళ్ళు రకరకాల కేసులు రకరకాల వాదనలు విన్న తర్వాత ఇచ్చేటువంటి తీర్పులు అవి. ఆ తీర్పులను పక్కన పెడితే రియల్ ఎస్టేట్ రంగం నిలబడాలంటే ఇప్పుడు పోతున్నటువంటి పోకడ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో కోలివింగ్ స్టేషన్స్తో పాటు కోలివింగ్ అనుకూలంగా ఉండే బిల్డింగ్లు కట్టాలి ఒకటి. రెండు, ఓల్డేజ్ హోమ్స్ లాగా సీనియర్ సిటిజన్స్ కలిసి ఉండే ఒక స్పేస్ క్రియేట్ చేయాలి. ఎందుకు? ఆహ్లాదకరమైన వాతావరణం వాళ్ళకు అవసరం. కోలివింగ్ ఉండేటువంటి యూత్కు ఒక అవసరాలు ఉంటాయి. కాబట్టి వాటికి అవసరంగా వాళ్ళకు అవసరమైనటువంటి విధంగా నిర్మించాలనేది. అలా అయితేనే రియల్ ఎస్టేట్ నిలబడగలదు, లేదంటే ఇప్పుడు పోకళ్ళన్నీ మారిపోతున్నాయి అని చెప్పారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎన్ని మార్పులు వచ్చాయి? ఇంతకు ముందు సైట్ కొనేవాళ్ళు, సైట్ కొని హౌస్ కట్టించుకునేవాళ్ళు ఇండివిజువల్గా. కాలనీలు సొసైటీలుగా ఏర్పడి కొన్ని కాలనీలు కట్టించుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది? అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చేసింది. ఈ అపార్ట్మెంట్లు కాస్త మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీలు వచ్చినాయి. గేటెడ్ కమ్యూనిటీలు కాస్త ఇప్పుడు ఏమైనాయి? హై రైజెస్ దాకా వచ్చినాయి. హై రైజెస్ కాస్త ఇప్పుడు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు డూప్లెక్స్ హౌస్లు, అంటే ఒకే ప్రాంతంలో గ్రూప్ హౌస్లు అలా కట్టుకుంటున్నారు. సో ఇలా రకరకాల మార్పులు చేసుకుంటున్నారు. ఈ మార్పులు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు జరిగినటువంటి మార్పులకు అనుగుణంగా వెళ్తే రియల్ ఎస్టేట్ వర్కౌట్ కాదు అని చెప్పి చెబుతున్నారు. సో అందుకే ఇప్పుడు కోలివింగ్ స్టేషన్స్, హైదరాబాద్లో కోలివింగ్ స్టేషన్స్, కోలివింగ్ హాస్టల్స్ పెరిగిపోతున్నాయి. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండేటువంటి హాస్టల్స్ వస్తున్నాయి. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ కల్చర్ కూడా అదే. వెస్ట్రన్ కంట్రీస్లో ఇక్కడ మన వాళ్ళు అమెరికానో లేదంటే కెనడానో లేదంటే లండన్లో వెళ్తే అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటారు, దాన్ని గెస్ట్ హౌస్ అంటారు. డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుంటారు, దాన్ని గెస్ట్ హౌస్ అంటారు. దాంట్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉంటారు. సో దీంట్లో తప్పు లేదు అనేది భారత దేశంలో ఇమిడిపోయింది ఇప్పుడు అభిప్రాయం. కాబట్టి కోలివింగ్ హాస్టల్స్ కోకొలలుగా వస్తున్నాయి. మాదాపూర్లో బయలుదేరి ఇప్పుడు కూకట్పల్లి దాకా వచ్చేసింది. ఇక రాబోయే రోజుల్లో దిల్సుఖ్నగర్ మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం ఈ కోలివింగ్ హాస్టల్స్ వచ్చేస్తాయి. బెంగళూరులో ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ కోకొలలు, అసలు సింగిల్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కానీ వర్కింగ్ మెన్స్ హాస్టల్ కానీ వేరువేరుగా లేవు ఇప్పుడు బెంగళూరులో.
అన్ని కో లివింగ్ హాస్టల్సే ఉన్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్ నిలబడాలంటే, నిర్మాణ రంగం నిలబడాలంటే ఆ తరహా నిర్మాణాలు చేపట్టాలి అనేది సర్వే చెప్తుంది. మరి ఏ సర్వే చెప్పింది అని అంటే నేను చూపిస్తాను. ఆ సర్వే చూపించినటువంటి సర్వే ఏంటి, ఏం చెప్పింది అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి, సరసమైన నగరీకరణ పెరుగుతున్నటువంటి జనాభాతో రియల్ ఎస్టేట్ నివాస విభాగంలో సరసమైనటువంటి గృహాలు అంటే సరసమైన ధరలకు లభించేవి, హై ధరలు అంటే కొనుగోలు చేయట్లేదని చెప్తున్నాడు. పెద్దలు ఆవాసాలు అంటే ఓల్డేజ్ పీపుల్ ఉండేటువంటి ఆవాసాలు, కోలివింగ్ నివాసాలకు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వాణిజ్య పారిశ్రామిక విభాగాలు సైతం మెరుగైనటువంటి మౌలిక సదుపాయాల ఆధారిత అనుసంధానం, డిజిటలైజేషన్తో ప్రయోజనం పొందుతాయని కోలియర్స్ సిఐఐ నివేదిక పేర్కొంది. ఇది నివేదిక ఇచ్చింది, కోలియర్స్ సిఐఐ నివేదిక అని చెప్పి. దీన్ని క్లోజప్లో చూస్తే వాళ్ళకు కూడా కొంచెం ఈ ఆర్టికల్కి సంబంధించి భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ డిమాండ్లో గణనీయమైనటువంటి పెరుగుదల ఉంటుందని నివేదిక అంచనా వేసింది. 2030 నాటికి ఏటా 0.5 మిలియన్ యూనిట్ల నివాసాల నుంచి 2024 నాటికి ఏటా 1 మిలియన్ యూనిట్లకు రెట్టింపు అవుతుందని పేర్కొంది. పెద్దలకు ప్రత్యేకంగా యువ జనాభా అధికంగా ఉన్న భారత్లో ప్రస్తుతం వృద్ధుల జనాభా 12% వరకు ఉంటుంది. 60 ఏళ్లు దాటిన ఈ జనాభా 2050 నాటికి 20%కి చేరుతుందని అంచనా. పెద్దల అవసరాలు భిన్నంగా ఉండటంతో సీనియర్ సిటిజన్ల నివాసాలకు మున్ముందు డిమాండ్ ఉంటుందని నివేదికలో అంచనా వేశారు. నివాసాల్లోనే ప్రత్యేక విభాగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 2047 నాటికి ఈ విభాగం వృద్ధి 30 రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే వయోజనులు సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకమైనటువంటి ఒక ఏరియాని కేటాయించి ఆ ఏరియాలో సీనియర్ సిటిజన్లకి కేటాయించేలాగా ఏర్పాట్లు చేయాలి రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పి సూచన చేస్తున్నారు నివేదిక. ప్రస్తుతం ఈ విభాగంలో 0.03 మిలియన్ పడకల అందుబాటులో ఉంటే 2030 నాటికి 0.1 మిలియన్కు చేరుతుందని అంచనా. అక్కడి నుంచి 2047 నాటికి 1 మిలియన్ పడకల దాటుతాయని నివేదిక పేర్కొంది. కోయంబత్తూర్, కొచ్చి, పనాజీతో పాటు అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలు పెద్దల నివాస కేంద్రాలుగా మారుతున్నాయి. ఎవరి సహాయం లేకుండా పెద్దలే సౌకర్యంగా నివసించేలా స్మార్ట్ హోమ్స్ భవిష్యత్తులో స్మార్ట్ హోమ్స్ కావాలంటున్నారు. అది ఎలా ఉండాలంటే టెలిమెడిసిన్ వంటి సదుపాయాలు మున్ముందు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్ హోమ్స్లో ఇంకొకరితో అవసరం లేకుండా ఓల్డేజ్ వాళ్ళ పనులు చేసుకునేలాగా స్మార్ట్ హోమ్స్, టెలిమెడిసిన్ లాంటి సౌకర్యం కల్పించేలాగా రాబోయేటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కలిసి ఉంటే కలుసుకోం. రియల్ ఎస్టేట్లో ఇప్పుడిప్పుడే కోలివింగ్ నివాసాలను నిర్మిస్తున్నారు. ఇది వరకు 2-3 కలిసి గదిని అద్దెకు తీసుకునేవాళ్ళు. తర్వాత హాస్టల్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా కోలివింగ్ భవనాలు వస్తున్నాయి. నగరానికి విద్య, ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున వలస వస్తుంటారు. వీరు ఉండేందుకు మంచి సౌకర్యాలున్న తాత్కాలిక వసతుల కోసం చూస్తున్నారు. శంషాబాద్లో ఈ తరహా నిర్మాణాలను డెవలపర్లు చేపట్టారు. దేశవ్యాప్తంగా కూడా ఈ పోకడ బాగా విస్తరిస్తుంది. 2047 నాటికి కోలివింగ్ నివాసాల విభాగం 10 రెట్లు పెరుగుతుందని నివేదికలో అంచనా వేశారు. 100 బిలియన్ రూపాయల మార్కెట్గా ఎదిగేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం 0.3 మిలియన్ పడకలు మాత్రమే ఉన్నాయి. 2030 నాటికి 1 మిలియన్కు చేరుకుంటాయి. 2047 నాటికి 3 మిలియన్లకు పెరుగుతాయి. సరసమైన నివాసాలకు డిమాండ్. సామాన్యులకు తక్కువ ధరల బడ్జెట్లో కట్టే నివాసాలకు డిమాండ్ ఉండడంతో సంపన్నుల కోసం విలాసవంతమైన నివాసాలు, వెల్నెస్ ఆధారిత నివాసాలకు డిమాండ్ ఉంటుందని నివేదికలో పేర్కొంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, తక్కువ ధరలో తక్కువ బడ్జెట్లో నిర్మించే నివాసాలకి ప్రస్తుతం డిమాండ్ ఉందని చెప్తుంది ఈ నివేదిక. సంపన్నుల కోసం మాత్రం విలాసవంతమైన నివాసాలు, వెల్నెస్ ఆధారిత నివాసాలకు డిమాండ్ ఉంటుంది. అంటే ఒక 10% సంపన్నులు ఉంటారు, వాళ్ళ కోసం వెల్నెస్ ఆధారిత నివాసాలు కట్టాలని చెప్తున్నారు. తృతీయ శ్రేణి నగరాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇప్పటికే నివాస కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ టీడీఆర్ జోనింగ్ నిబంధనల తోడ్పాటుతో మరింత అభివృద్ధికి అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. సో ఈ నివేదిక ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో యూత్ కోలివింగ్ ప్లేసెస్కి, కోలివింగ్కి అనుకూలంగా ఉండేటువంటి నిర్మాణాలకే ప్రాధాన్యత ఇస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఓల్డేజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఉండడానికి అనువైనటువంటి నిర్మాణాలు చేయాలి. అక్కడ ఎలా ఉండాలి? స్మార్ట్ హోమ్స్ ఉండాలి. అంటే వయోజనుల యొక్క బాధలు తెలుసుకొని వాటి పరిష్కారం స్మార్ట్గా
ఇచ్చేలాగా నిర్మాణాలు ఉండాలి. టెలిమెడిసిన్ లాంటి సదుపాయాలు ఉండాలి. ఇక బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ కోసం వెల్నెస్ లాగా సెంటర్లు, విలాసవంతమైనటువంటి వెల్నెస్ ఆధారిత హౌస్ కట్టాలి. ఈ 3 మార్పులు వస్తే తప్ప రియల్ ఎస్టేట్ భవిష్యత్తులో నిలబడదు అనేటువంటి నివేదిక అది ఇస్తూ ఉంది. సో ఐటీ రంగం నిలబడితే ఇవన్నీ ఉంటాయి. ఐటీ రంగమే డోల్ డ్రమ్స్లో ఉంది ఇప్పుడు. కాబట్టి ఐటీ రంగం నిలబడితే ఇవన్నీ, ఐటీ రంగం నిలబడకపోతే ఇవేవి, ఈ సర్వేలు ఏవి అసలు వర్కౌట్ కావు. సో కాబట్టి మారుతున్నటువంటి కో లివింగ్ అనేటువంటి జీవనం మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేసి. థ్యాంక్ యూ.